ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 28వ తారీఖు లగాయితూ జూలై 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారం ఉన్నది, మిథున రాశి యందు రవిగ్రహం యొక్క సంచారం ఉన్నది, అలాగే కర్కాటక రాశి యందు గురు శుక్రులు సంచరిస్తూ ఉన్నారు, బుధుడు వక్రగతిలో ఉన్నారు, అలాగే సింహమందు కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు, మీనరాశిలో శనేశ్వరుడు ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో వృశ్చిక రాశి లగాయితూ మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే చంద్రుని యొక్క బలం కూడా అధికంగా ఉండడము, అలాగే తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉండడము, చతుర్థ స్థానం బలంగా శుభగ్రహ సంపత్తితో కూడి ఉండడం వల్ల విద్యాలాభము, అలాగే ఉద్యోగ లాభము, మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే మాతృ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. తోబుట్టువులతోటి సంబంధించినటువంటి మీకుండేటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, లేదా జీవిత భాగస్వామితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా అనుకూలంగా ముందుకు సాగడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని చేపట్టబోతూ ఉన్నారు. మీ మీద ఒక బరువు బాధ్యతలతో కూడి ఉన్నటువంటి ఒక పని, దాన్ని చక్కగా నిర్వర్తించగలిగినటువంటి వారు మీరే అయి ఉన్నారని, అందరూ కూడా మీ బుధస్కంధాల మీద వాటిని ఉంచబోతూ ఉన్నారు. తత్ఫలితంగా కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని, లేదా ఇతరులు మీపై మోపినటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. లాభస్థానమందు చతుర్థమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలను సూచిస్తూ ఉన్నది. విదేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి మేషరాశి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. బద్ధకాన్ని వదిలిపెట్టి, కోపాన్ని వదిలిపెట్టి చక్కగా క్రమశిక్షణతోటి ముందుకు సాగుతూ ఉంటే ఈ గ్రహస్థితి మీకు అనుకున్నదల్లా, మీరు పట్టిందల్లా బంగారంగా మార్చేటువంటి పరిస్థితి కూడా ఉండబోతూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.